ఒక దేశ అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేయడం కోసం సహకరిస్తే భారీగా సొమ్ము అందిస్తామంటూ కూడా అమెరికా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని గనక పెట్టిపిస్తే ఒక గోల్డెన్ ఆఫర్ ఇస్తామంటూ కూడా అమెరికా ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తుంది. అంటే టోటల్ గా చూసుకుంటే గనక $50 మిలియన్ ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 450 కోట్ల రూపాయలను అయితే ప్రకటిస్తామంటూ కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిందని చెప్పొచ్చు అమెరికా ప్రభుత్వం. అలాంటిది అంటే ఎవరైతే నికోలస్ మదురో ఉన్నాడో ఆయనని ట్రాక్ లో పట్టేందుకు, ఆయనని తమ దారిలో తెచ్చేందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో నికోలస్ మదురో చూసుకుంటే గనక అంతకుముందు కొకైన్ లో కానివ్వండి, డ్రగ్స్ విషయంలో కానివ్వండి, హింసను ప్రేరేపించే విషయంలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయనకు సంబంధించి అరెస్ట్ కి చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గనక మాకిస్తే వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తామంటూ కూడా అమెరికా ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో దీనికి సంబంధించిన న్యూస్ ని అమెరికా ఎక్స్ వేదికగా అయితే పోస్ట్ అయితే చేసింది. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే నికోలస్ మదురో టోటల్ గా ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయన దగ్గర నుంచి కూడా టోటల్ గా 30 టన్నుల కొకైన్ అయితే స్వాధీనం చేశారు, సీజ్ చేశారు అన్నట్టు తెలుస్తుంది. సో అందులో చూసుకుంటే కనుక సుమారు 7 టన్నుల కొకైన్ అయితే ఆయన సొంతంగా నికోలస్ కి చెందిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఆయనకి డ్రగ్స్, కొకైన్ అండ్ అలాగే హింసనే కాదు, ఆయనకి ఫ్యాంటైల్ స్మగ్లింగ్ తో కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి అలాంటిది 2020లో ఆయనపై సౌత్ కొరియాలో ఎన్నో కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఈయన ఎన్నో హింసలు కానివ్వండి, డ్రగ్స్ కి సంబంధించి ఎన్నో ఇలాంటివి చేస్తుండడం వలన ప్రజలు చాలా మోసపోతున్నారు, ప్రజలలో ఒక ఎడిక్షన్ అనేది మొదలైంది. కాబట్టి ఇలాంటివి కనుక నివారించడానికి అమెరికా ప్రభుత్వము చేతులు కట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఇతన్ని కనుక పట్టిపిస్తే సుమారు 450 కోట్ల బంపర్ ఆఫర్, గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తామంటూ కూడా అమెరికా ప్రకటించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షత వహించాడో అప్పుడు రాగానే సుమారు $15 బిలియన్ వరకు అయితే రివార్డ్ కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది నికోస్ మీద. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక అంటే ఈయనని అరెస్ట్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటివి అరికట్టేందుకు, ఇలాంటివి మళ్ళీ కాకుండా చూడేందుకు యాక్షన్ లోకి దిగినట్టు తెలుస్తుంది అమెరికా ప్రభుత్వం. సో ఫైనల్ గా 450 crores అయితే మేము గిఫ్ట్ హ్యాంపర్ గా ఇస్తామంటూ అమెరికా ప్రకటించడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అసలు ఈ నికోలస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే 430 కోట్లు అమెరికా బంపర్ ఆఫర్. ఓ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేసేందుకు సహకరిస్తే భారీగా సొమ్ము ముట్ట చెబుతామని అగ్రరాజ్యం అమెరికా ఆఫర్ ప్రకటించింది. కొన్నేళ్లుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తుంది. మదురో అరెస్ట్ కు అవసరమైన సమాచారం ఇచ్చిన వారికి ఏకంగా $50 మిలియన్ ఇస్తామని పేర్కొంది. సో తాజాగా అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సో అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్ మదురో, ట్రెండే, అరాగువా, సినాలో, కార్టల్ ఆఫ్ ది సన్స్ వంటి వాటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. సో మరి నికోలస్ మదురో ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్ ను ఇప్పటి వరకు తమ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసినట్టు బాండి వెల్లడించారు. వీటిలో 7 టన్నులతో స్వయంగా మదురోకు సంబంధం ఉందని ఆరోపించారు. సో మరి వెనుజులా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. మదురోకు కేవలం కొకైనే కాకుండా ఫ్యాంటనిల్ స్మగ్లింగ్ తో కూడా సంబంధాలున్నాయి. సో అన్ని బాండి పేర్కొన్నారు. ఇప్పటికే 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్స్ లో కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. సో మరి ట్రంప్ నాయకత్వం నుంచి మదురో తప్పించుకోలేరని బాండి పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన వేళ మదురైపై $15 మిలియన్ రివార్డ్ ను ప్రకటించింది. తర్వాత బైడెన్ కార్యవర్గం దానిని $25 మిలియన్ పెంచింది. ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన $700 మిలియన్ విలువైన ఆస్తులను సీజ్ చేసింది. వీటిలో ప్రైవేట్ జెట్లు, 9 వాహనాలు ఉన్నాయి.
సో మరి అంటే నార్మల్ గా చూసుకుంటే గనక డ్రగ్స్ కి కానివ్వండి, హింసకు కానివ్వండి, కొకైన్ కానివ్వండి, ఇలాంటి వ్యర్థాలకు, ఇలాంటి పదార్థాలకు చాలా మంది ఎడిక్ట్ అవుతూ ఉంటారు. చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. చాలా మంది వాళ్ళ మానసిక స్థితిని కూడా కోల్పోతూ ఉంటారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడే కాదు, ఇక్కడైనా కూడా చాలా మంది రెస్ట్రిక్షన్స్ అంటే దీనిని బ్యాన్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే నికోలస్ మదురో అని ఉన్నారో వెనుజులా అధ్యక్షుడు, అతన్ని అరెస్ట్ చేయాలంటూ, ఇలాంటివి చేయకుండా అరికట్టాలంటూ కూడా అమెరికా ప్రభుత్వం యాక్షన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైనా తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, అరెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మాకు చెప్తే సుమారు 450 కోట్లు అంటే $30 మిలియన్ ప్రకటిస్తామంటూ కూడా అమెరికా ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది అమెరికా ప్రభుత్వం. సో అలాంటిది ఆయన ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి 30 టన్నుల కొకైన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. సో అందులో చూసుకుంటే స్వయంగా ఆయనకు సంబంధించింది 7 టన్నుల కొకైన్ అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా అమెరికా అయితే ఒక యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది, ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అంటే ట్రంప్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో మనందరికి తెలిసిందే. ఆయన అంటే సుంకాల విషయం కానివ్వండి, లేకపోతే వేరే విషయాల్లో కూడా ఆయనకు సంబంధించిన దేశాల విషయం మీద కూడా ఎన్నో తలతికమైన డెసిషన్స్ అయితే తీసుకున్నారు. అలాంటిది ఎన్నో స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, అన్ని ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అలాంటి అధికారంలో ఉన్న ట్రంప్ నుంచి నికోలస్ తప్పించుకోలేడంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే దీనికి సంబంధించి మేము బంపర్ ఆఫర్ ఇస్తాము, మాకు వెంటనే నికోలస్ ని అరెస్ట్ చేసేందుకు ఇన్ఫర్మేషన్ కావాలంటూ అమెరికా ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో అలాంటిది అమెరికా అధ్యక్షుడు వచ్చిన తర్వాత, ట్రంప్ వచ్చిన తర్వాత సుమారు $15 బిలియన్ అయితే రివార్డ్ ని ప్రకటించినట్టు తెలుస్తుంది నికోలస్ మీద. తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత $25 బిలియన్ అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది. సో అలాంటిది ఏదైతే నికోలస్ కి చెందిన $700 మిలియన్ డబ్బుని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది అంతకుముందు చూసుకుంటే. సో ఇప్పుడు చూసుకుంటే గనక రాను రాను ఈ డ్రగ్స్ విషయం కానివ్వండి, కొకైన్ విషయం కానివ్వండి, ఇవన్నీ పెరిగిపోతూ ఉండడం వలన ఒక డెసిషన్ అయితే సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది అమెరికా ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఎవరైనా నికోలస్ మదురోని కనుక పట్టిపిస్తే $450 క్రోర్స్ అంటే $30 మిలియన్ మేము గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తామంటూ కూడా అమెరికా ప్రభుత్వం ప్రకటించడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు.